కాబట్టి మీరు శారీరకంగా చూడండి, ఆయన యొక్క రూపమే అంత పూజనీయత. ఆయన్ని మనసులో ఆయన గుణములను పరిశీలనం చేయండి, ఆ గుణముల చేత పూజనీయత. ఆయనని భౌతికంగా ఒక్కసారి ఆ మూర్తి వంక చూశారనుకోండి, పద్మాల వంటి పాదాలు, చంద్రుని వంటి ముఖం, సాత్వికమైన ధోరణి, జ్ఞానముద్ర, విశాలమైన వక్షస్థలం, గుండ్రటి భుజాలు, శంఖంలాంటి మెడ, శ్రావ్యమైన కంఠం, మెరిసిపోతున్న చెక్కిళ్ళు, దయను ఒలికే ముఖం, కాంతి కలిగినటువంటి చూపులు, వాదనలో పటిమ, గొప్ప గురువు, ఉద్ధరణయందు పట్టుదల, నిరంతర ఉత్సాహం, అద్భుత కవిత్వం, సమయపాలన, మొక్కవోని భక్తి, సమగ్ర జ్ఞానం, నియమపాలనం, ధర్మానురక్తి, సునిశిత ప్రజ్ఞ, అనుగ్రహ సామర్థ్యం, ఆలోచనలో స్పష్టత, ఆచరణలో ధృతి, రాశీభూతమైన ప్రేమ, తిరుగులేని గురుభక్తి, అచంచల శ్రద్ధ, తన జీవితాన్ని తానే సుసంపన్నం చేసుకున్న తీరు, నిర్వహణ సామర్థ్యం, నేర్పును గుర్తించగలగడం, నిరంతర ప్రోత్సాహం, వ్యూహరచన దక్షత, తను దాటి ఇతరులను దాటించడం, బోధనా నైపుణ్యం, భాషపై ప్రభుత్వం, గొప్ప వ్యక్తీకరణ సామర్థ్యం, సమాజంలో తిరుగుతూ తన స్థితి యందు తానుండగలగడం, ఆసేతు హిమాచల పర్యటన, సంస్కృతి ఉద్దీపనం, సమైక్యభావం పెంపొందించడం, అవగాహన కల్పించడంలో సునిశిత మేధ, బోధ, తాను పాటించడం, ఇతరులతో పాటింపజేయడం, దేవాలయాల ఉద్ధరణ, అన్ని స్థాయిల వారికి అందించిన వాంగ్మయం, సముద్రం దగ్గరికి వెళ్ళి దాని ఒడ్డున నించుని సముద్రంలో నీటి బిందువులు ఒక్కొక్కటి లెక్క పెడతానన్నవాడు సముద్రంలో ఉన్న నీటిని బిందువులుగా లెక్క పెట్టడం సాధ్యమా? ఒక్కనాటికి సాధ్యం కాదు. శంకరాచార్యుల వారి యొక్క గుణములు ఎందుకు పూజనీయులు అని భావ పరంపర అలా వెడుతుండగా కలం పైకెత్తకుండా నేను ఇన్ని రాయగలను అని వ్రాసి ఎక్కడ ఇంకా తర్వాత మాట తోచక ఆగిపోయాడో అక్కడ వరకు చూస్తే కలం పెట్టి కలం ఎత్తే లోపల ఎన్ని గుణాలు వచ్చాయో అన్ని గుణాల చేతనే ఆయన అంత పూజనీయులు. ఒక సామాన్యుడు కలం పెట్టి కలం తీసే లోపల వచ్చిన గుణాలకి ఆలోచించి వ్రాస్తే ఎన్ని గుణాలు. లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది, ఏమిటంటే ఏదో ఆయన అంత గొప్పవాడు ఎందువలన అంటే అందువలన అని. ఆయన ఎందుకంత పూజనీయుడయ్యాడంటే ఇందుకంత పూజనీయుడయ్యాడని జవాబు చెప్తున్నాడు. ప్రశ్న జవాబు. ఆయన ఎవరు? మహతే నమః, పూజనీయులు. ఎందువలన పూజనీయులు? మళ్ళీ ఒక్కసారి శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం. ఇంకంతకన్నా మానసికమైన పూజ ఏముంటుంది? అదే మానసిక పూజ. అదే ఆయన పట్ల భక్తి పెరగడానికి కారణం. ఇందుచేత శంకరాచార్యుల వారు పరమ పూజనీయులు అన్న భావ పరంపరలు మనసులో తిరిగాయి అనుకోండి. తిరిగిన కారణం చేత అవి అక్షర రూపాన్నైనా పొందొచ్చు, వాగ్రూపాన్నైనా పొందొచ్చు. అక్షర రూపం పొందినా, వాగ్రూపం పొందినా, భావరూపం పొందినా రెండూ లేదు. వ్రాసింది లేదు, చెప్పింది లేదు, కానీ మనసులో అనేక భావాలు తిరుగుతున్నాయి. అలా ఎన్నో భావాలు తిరుగుతున్నాయి అనుకోండి. తిరిగి ఆఖరికి ఎందువలన పూజనీయుడు అని అడిగారు అనుకోండి. నేను చెప్పలేనండి. ఎందుకు చెప్పలేరు? నాకున్న వాక్కులు సరిపోవండి, నిజాయితీగా చెప్తున్నాను. నాకు సరిపోని దానికోసం నేను ప్రయత్నించడం అవమానకారకం. కాళిదాస మహాకవి అంతటి వాడు ఓ మాట అంటాడు, ఏదో ఉద్బధ్యరివ వామనః అంటాడు. ఒక పొట్టివాడు ఒక బాగా ఎత్తుగా ఉన్న కొమ్మ దగ్గరికి వెళ్ళి పండు కోసుకుందామని ఎగరడం చూస్తే మిగిలిన వాళ్ళు ఎలా గేలి చేస్తారో అట్లా అంతటి మహానుభావుడి యొక్క గుణములు ఆయన ఎందుకు పూజనీయుడో చెప్పడానికి ప్రయత్నిస్తే నా చేతకానితనం బయటకు వస్తుందని నేను చెప్పట్లేదండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఆయన శంకరాచార్యులు వారి యొక్క పూజనీయత చెప్పినవాడే, గడుసుతనంతో తప్పుకున్నవాడేం కాదు, యథార్థమే చెప్పినవాడు.
కాబట్టి అంతటి మహనీయులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకరాచార్యుల వారి పూజనీయత గురించి మనసులో తిరగడమే మనిషిగా పుట్టినందుకు మన జన్మకి అభ్యున్నతి.